ఇక హస్త నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే ఈ 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు సాధారణంగా వ్యాపార విషయంలో వ్యూహాత్మకంగా ఉంటారండి. వ్యాపారాన్ని చాలా చక్కగా రన్ చేస్తారు. నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని కూడా లాభాల వైపు పరిగెత్తించగలరు. అంతటి తెలివితేటలు వీరు సొంతం అని చెప్పవచ్చు. కానీ 3వ పాదంలో జన్మించిన వారు ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారండి. కానీ చాలా తెలివైన వారు. రూపాయి కూడా విలువ చేయని వస్తువుని 10 రూపాయలకు అమ్మగలుగుతారు. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవండి. బాగా చదువుతారు. చదువు పైన బాగా ఏకాగ్రతను చూపిస్తారు. కానీ 11 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి విద్యాభ్యాసంలో ఆటంకాలు ఎదురవుతాయండి. చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి, లేదా చెడ్డవారితో సావాసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో 3వ పాదంలో జన్మించిన వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా ఆరోగ్యం బాగోలేకపోవటం, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ గ్యాప్ తీసుకోవటం కానీ జరుగుతుంది. మళ్ళీ 29 సంవత్సరాల నుండి మళ్ళీ పుంజుకుంటారండి. 29 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. అభివృద్ధి మళ్ళీ ఆరంభమవుతుంది అని చెప్పవచ్చు. బాగా సంపాదిస్తారు, బాగా సెటిల్ అవుతారు, వివాహం చేసుకుంటారు, మంచి జీవిత భాగస్వామి లభిస్తారు, పిల్లల్ని కంటారు, వారికి మంచి చదువు బుద్ధులు నేర్పిస్తారు. 45 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా శని దశ జరుగుతుందండి. ఈ సమయం కూడా మీకు బాగానే ఉంటుంది. కానీ మీ ఓపికకు పరీక్ష అన్నట్లుగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. గురు మహాదశలో మీకు ఎంత అభివృద్ధి అయితే ఉంటుందో శని మహాదశలో మాత్రం ఈ 19 సంవత్సరాల సమయంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. 64 సంవత్సరాల నుండి 81 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు బుధ దశ జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సమస్యలు ఉంటాయి, కానీ చాలా తక్కువ, చాలా తక్కువ. జీవితం అనేది సుఖంగా సాగిపోతుంది అని చెప్పవచ్చండి. మొత్తం మీద 3వ పాదంలో జన్మించిన వారికి బాగా కలిసి వచ్చేదల్లా పుట్టినప్పటి నుండి 11 సంవత్సరాల వరకు, మళ్ళీ 29 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యకాలంలోనూ, మళ్ళీ 64 సంవత్సరాల నుండి 81 సంవత్సరాల వరకు అండి. ఈ సమయం అనేది మీకు చాలా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.